బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. ఇక పెళ్లి ముహూర్తాలు మొదలు కావడంతో మరో 2 నెలల పాటు ధరలు ఇలానే ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడుల కోసం గోల్డ్ కాయిన్స్, బార్స్ కొనడానికి ఎక్కువ ఎంక్వైరీస్ వస్తున్నాయని నగల వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన బంగారం ధరలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇక పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెబుతూ ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంకా కొనుగోలు శాతం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మనం ఒక జ్యువెలరీ షాప్లో ఉన్నాము. అసలు ఇక్కడ ఎంతవరకు దిగుమతి అవుతుంది, ఎంత సేల్ అవుతుంది, ప్రస్తుతం రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు సేల్ అవుతున్నాయి అవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఎంతవరకు కస్టమర్స్ వస్తున్నారు, వారి వద్ద నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది, ఈ కాస్ట్ని చూసి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎంతవరకు మీరు దిగుమతి చేసుకుంటున్నారంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇంకా రేటు పెరిగిన పరిస్థితి చూస్తున్నాము. ఎంతవరకు కస్టమర్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంది? భారతదేశంలో బంగారం కొనుగోలు అనేది ఒక ట్రెడిషనల్తో కూడిన ఒక అలవాటు లాంటిది. సో ఈ అలవాటు అనేది నార్మల్గా పోయేది కాదు, అండ్ క్రమేణా పెరిగేదే కానీ తగ్గేదేం లేదు. రేటుతో కంపారిజన్ అనేది ఏమాత్రం లేదండి. అండ్ ప్రతి ఏడు రేటు పెరిగినప్పటికీ కూడా అంతే విధమైన పర్చేసింగ్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి. అండ్ అదేవిధంగా చూస్తే ఇప్పుడు సీజన్ వైజ్ చూసినా, అకేషన్ వైజ్ చూసినా ఎప్పటికప్పుడు ఆ మార్కెట్ రేట్తో కంపారిజన్ లేకుండా రేషియో అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ మనం ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం చూస్తే ఇప్పుడు వస్తున్నదంతా కూడా వెడ్డింగ్ సీజన్సే. సో ఖచ్చితంగా మన వెడ్డింగ్స్లో అనేసరికి ట్రెడిషనల్గా భాగంలో ఉన్న బంగారం అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి సో కొనుగోలులో ఎటువంటి డౌన్ అనేది లేదండి, రేట్తో సంబంధం లేకుండా. అండ్ ఇప్పుడున్న రేట్ ఏంటంటే ఇప్పుడు కంపేర్ టు లాస్ట్ ఇయర్ రేట్ అనేది పెరిగింది, ఖచ్చితంగా కాదనట్లేదు. కాకపోతే అదేవిధంగా సేల్ కూడా ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా కొనుగోలు మాత్రం తగ్గట్లేదు. అండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి రేటే. అండ్ ఫ్యూచర్ ఇంకా రేట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా లాభసాటిగానే ఉంటుందండి. కస్టమర్స్ ఏ విధంగా వస్తున్నారంటే అంటే ఈ 3 days నుంచి ఒక్కసారిగా కూడా రేట్లు పెరిగిన పరిస్థితి, కస్టమర్స్ ఏ విధంగా వస్తూ ఉన్నారు? సో కస్టమర్స్ అనేది ఇప్పుడు కంపల్సరీగా చాలా చెప్పాలంటే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి కూడా అకేషన్స్, వెడ్డింగ్స్ మొదలైనవి. లాస్ట్ మంత్ అంతా కూడా శూన్యమాసం, ఇప్పటి నుంచి మొత్తం కూడా ఒక 3-4 months వరకు కంటిన్యూ అకేషన్స్, పెళ్లి వారీస్ కానివ్వండి, ఏదైనా అకేషన్స్ ప్లాన్ చేసుకునే పీరియడ్ కాబట్టి సో కస్టమర్స్ రావడం అనేది కంటిన్యూగా స్టార్ట్ అవుతూనే ఉంది. ఫస్ట్ డే 1 నుంచి కూడా ఈ రేట్తో సంబంధం లేదు. అండ్ డే 1 నుంచి కూడా వాకిన్ ఆఫ్ కస్టమర్స్ కానీ, పర్చేజ్ కానీ వాల్యూమ్ అనేది చాలా ఇంక్రీజ్ అయ్యిందని చెప్పొచ్చు. సో మీరు దిగుమతి ఏదైతే చేసుకుంటున్నారో, బంగారాన్ని ఎక్కడి నుంచి అయితే చేసుకుంటూ ఉన్నారో, సో మీరు పదే తెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుందా, లేకపోతే ఎప్పుడైతే మీరు చేసి పెట్టుకుంటారు, రిజర్వ్ చేసి పెట్టుకుంటారు, అదే అవుతుందా అండి? రిజర్వ్ చేసి పెట్టుకున్న దాంతో సరిపోదండి. ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే పొటెన్షియల్ విధంగా చాలా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ కావచ్చు అండ్ అకేషన్స్ వైజ్ పర్చేస్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా బంగారం అనేది ఒక సేఫ్ ప్లే అనేది చెప్పచ్చు. ఎందుకంటే ఎందులో పెట్టినా కూడా ఎంతవరకు పెరుగుతుందా లేదా అనే ఆలోచనతో కంపేర్ చేస్తే అండ్ బంగారం 100% సేఫ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. లాస్ట్ ఇయర్ దాంతో మనం రొటేట్ చేయడానికి అవకాశం లేదు, ఇంకా ఖచ్చితంగా ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అదేవిధంగా పెరుగుతుంది కూడా. ఓకే, చూస్తున్నాం కదా, మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొనుగోలు శాతం పెరుగుతుందని భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసేయాలనుకుంటూ ఉన్నారో వారందరూ కూడా కాయిన్స్ అలాగే బార్స్ కొనుగోలు చేసేందుకు కూడా ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే రేట్లు పెరిగినప్పటికీ కూడా కస్టమర్స్ ఇంకా పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదని కూడా షాప్ యాజమానులు చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.